కుదరదేమో అని నేను అంటున్నాను. రైట్ అండి. ఓకే. సో శ్రీనివాస్ రెడ్డి గారు, మొత్తానికి కాంగ్రెస్కి యూత్ అంతా వ్యతిరేకం అని చెప్తా ఉన్నారు బీజేపీ నాయకులు. మరి మీరేమో 25 నుంచి 21కి తగ్గించి దేశ యువత అంతా కూడా రాజకీయాల్లోకి రావాలి, 21 ఏళ్లకే ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తానని ఆయన చెప్తా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. రాజ్ న్యూస్ ప్రజానికానికి, రోజా గారికి, అక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి, శేషు గారికి, అదేవిధంగా రామ్మూర్తి గారికి. ఇప్పుడు చాలా స్పష్టంగా చూసామండి. యాక్చువల్గా ఏంటంటే వెంకటరెడ్డి గారు మాట్లాడుకుంటే యువకులకు రాజకీయాలు అవసరం లేదన్నారు. అది చాలా పొరపాటు. యువకులకు రాజకీయాలు అవసరం లేదనేది అర్ధరహితం. అది యాక్చువల్లీ అంటే ప్రొటెస్ట్ లో రాజకీయం చేయడం అనవసరం అన్నారు. ప్రొటెస్ట్ లో రాజకీయాలు వస్తాయి అంటే చాలా స్పష్టంగా నేను రాసుకున్నాను, నోట్ కూడా చేసుకున్నాను నేను. ఎందుకంటే యువకులు ఇప్పుడు ఇంకోటి మీరు కూడా గమనించాలి. రాజ్ న్యూస్ ప్రణాళిక ఇవాళ యువతకు ప్రిఫరెన్స్ ఇవాళ బీజేపీ ఇవ్వటం కాదు. ఆనాడు మా ప్రియతమ నాయకులు రాజీవ్ గాంధీ గారు, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1989లో 21 ఉన్నటువంటి వయోజన ఓటు హక్కును ఆ రోజు 18 ఏళ్లకు తీసుకొచ్చారు. ఎంటైర్ ఇండియాలో ఫస్ట్ టైం మన కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా యువతలకు ప్రిఫరెన్స్ చేయడం మొదలుపెట్టింది. సరే, ఇవాళ జెడ్ జనరేషన్ అని, జెడ్ జనరేషన్ ఎక్స్ అని, జనరేషన్ వై అని, జనరేషన్ జెడ్ అని రకరకాల భాగాలు చేశారు. జనరల్గా ఏంటంటే సరే రాజ్ న్యూస్ ప్రధానికానికి కూడా అర్థం కావాలి కాబట్టి ఏంటంటే 14 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు ఉంటే జనరేషన్ జెడ్ అంటారు. 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఉంటే జనరేషన్ వై అంటారు. అదేవిధంగా 46 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాల వరకు ఉంటే జనరేషన్ ఎక్స్ అంటారు. సో ఇప్పుడు మన చర్చ ఏంటంటే జెడ్ జన్ మీద. అంటే జనరేషన్ జెడ్ అంటే వీళ్ళు ఏంటంటే ఏదైతే కంప్యూటర్ కానీ ముఖ్యంగా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత పుట్టిన జనరేషన్ అర్థము. దీంట్లో 14 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు యువత ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, ఆ రోజు నుంచి కూడా మా రాజీవ్ గాంధీ గారి కానీ, ఇందిరాగాంధీ గారి కానీ నుంచి కూడా యువకులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మోహన్ భాగవత్ గారు అంటే కంగనా రనౌత్ కానీ, ఇంకా మోడీ గారు కానీ, ఇంకా ఉన్నటువంటి బీజేపీ ఎవరైతే రాష్ట్ర నాయకత్వం కానీ, దేశ నాయకత్వం కానీ ఇవాళ యూటర్న్ తీసుకొని యువకులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలంటుంది. యువతలకు కానీ, యువకులకు కానీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి కూడా యువతలకు కానీ కంప్లీట్ గా ప్రిఫరెన్స్ ఇస్తూ వస్తుంది. ఇది మనం చాలా స్పష్టంగా చూసాం. ఇవాళ ఇంకోటి ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఇక్కడ అనివార్యంగా ప్రకటించడం కాదు, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైనా మంచి పని చేస్తే ఎవరికైనా మద్దతు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నది. అంటే ఇక్కడ కూడా రాజకీయంగా మీరు లబ్ధి పొందాలి అనేటువంటి దీంతోనే మంచి చేసినప్పుడు ఖచ్చితంగా ప్రకటిస్తాం మేడం. మేము ఖచ్చితంగా బీజేపీ అని కాదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు చేసినది ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పుడు కూడా ఆ రోజు మరి మే ఫస్ట్ వీక్ లో ఎంసెట్ నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ ఎగ్జామ్ ను కూడా రద్దు చేయాలి. ఎప్పుడు రద్దు చేశారు? మే 12వ తారీఖున రద్దు చేశారు. అప్పటిదాకా రద్దు చేయలేదు కదా. మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతమంది ఆ నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు బాధితులయ్యారో మనం చూసాం. సమిధలు కూడా అయ్యారు, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. మరి శ్రీనివాస్ రెడ్డి గారు, జంతర్ మంతర్ దగ్గరికి ఈ జెన్జీ యువత అంతా వెళ్లి సీజేపీ నాయకత్వంలో వాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు. దానికంటే ముందే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి అక్కడ కూర్చొని నిరసన తెలపొచ్చు కదా. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే యువతి మేడం, చిత్తశుద్ధికి నిదర్శనమే కదా మీకు చెప్పింది. 1989లో మా రాజీవ్ గాంధీ గారు 21 ఏళ్ల వయసుని వయోజన హోటల్ని 18 ఏళ్ళకి ఇంతవరకు లీగల్ గా, నేను చాలా లీగల్ గా చెప్తున్నాను. ఈరోజు ఫలాలు మేడం, ఆ రోజు చేసిన ఫలాలే కదా మనం ఇవాళ యూజ్ చేసేది. ఇవాళ మా ఒక అడుగు ముందుకేసి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అంటే జై జవాన్ జై కిసాన్ తో పాటు జై యువ అని కూడా అన్నారు. అంటే చట్టసభలు ఏవైతున్నాయో, పార్లమెంట్ కానీ, అసెంబ్లీలకు కానీ ఎవరైతే ఎన్నికవుతున్నారో వాళ్ళ వయసు 25 ఏళ్ళు కాకుండా 21 ఏళ్ళకి తీసుకురావాలి. దీన్ని ఓరల్ కాకుండా చూడండి, మీరు గమనించాలి. అంటే ఎంత సిద్ధశుద్ధ చట్టం తీసుకొస్తాం, అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతాం. అంటే ఎమ్మెల్యే అంటే లోక్సభలో కానీ, అంటే శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ బిల్లు పెడతాం అని చెప్పారు. నాకు తెలిసి యాక్చువల్ గా మరి ఈ వారంలో అంటే ఈ నెల 17వ తారీఖు రేవంత్ రెడ్డి గారు విదేశాలకు వెళ్తున్నారు. ఒకవేళ మేబీ దీనికోసమైనా ఒక రోజు అసెంబ్లీ సమావేశం ఉంటే ఉండొచ్చు, మేబీ అవకాశం ఉంది కూడా. ఎందుకంటే ఇది బిల్లు తీర్మానం ప్రవేశపెట్టి పైకి పంపించాలనేది పూర్తిగా అంటే కమిట్మెంట్. ఉత్తగానే స్టేట్మెంట్లు ఇవ్వడం, పేపర్ స్టేట్మెంట్లు మీడియా కోసము, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా కోసం కాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రోజు మా రాహుల్ గాంధీ గారు కావచ్చు, మరి రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏంటంటే చేస్తున్నాం. ఎందుకంటే చట్టాలు చేయాలి, ఊరికనే ఓరల్ కంటే కాదు కదా. ఇవాళ మోహన్ భాగవత్ గారు అంటే తప్ప కంగనా రనౌత్ గారు లాంటి వాళ్ళు యూటర్న్ తీసుకోలేదు. మరి వాళ్ళ యూత్ యాప్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా రేవంత్ ద్వంద్వ వైఖరి అర్థం కావట్లేదు. ఒక పక్కేమో 21 ఏళ్లకే వచ్చేయాలి, రాజకీయాలు చేసేయాలని చెప్తారు. ఇంకో వైపు ఏమో ఇంజనీరింగ్ పిల్లల్ని మాత్రం అవహేళన చేస్తూ మాట్లాడతారు. వీళ్ళకి వచ్చి జాబ్ అప్లికేషన్ నింపుకోవడం రాదు అని అదే జెన్జీని అవమానకరంగా వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్? మేడం, ఇక్కడ ఎవరు అవహేళన చేయలేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలని చెప్పారు తప్ప నేర్చుకోవాలంటే ఆయన అన్నది మొత్తం అనేది కదా. అట్లా ఆయన అందరూ ఇప్పుడు మీడియా వర్క్ అంటే ఇప్పుడు మనందరం ఏంటంటే నేర్చుకోవాలి.
ఒకటి మీరు రోజా గారు ఒకటి గమనించాలి, మనం ఎప్పుడు నిత్య విద్యార్థులమే. అవును. నేను పిహెచ్డి చేసిన, శేషు గారు కూడా PhD చేశారు, ప్రొఫెసర్, మనందరం కూడా నిత్య విద్యార్థులం. ఇవాళ ఏదో ఒకటి నేర్చుకొని మాట్లాడాలి. ఇవాళ మీరు డిబేట్ ఉందంటే నేను చదువుకొని మాట్లాడాలి కదా. అంటే నేను పిహెచ్డి చేసి, ఎల్ఎల్బి చేసి, ఎల్ఎల్ఎం చేసి, ఎంకామ్ చేసినా కూడా అంటే ఎప్పటికప్పుడు విద్యార్థులు నేర్చుకోవాలని చెప్పడం అనే ఉద్దేశం ఇప్పుడు తప్ప అదే జెన్జీ అలా ప్రశ్నిస్తున్నారండి, లేదు. అదే జెన్జీ నేను ఎప్పుడూ ప్రశ్నిస్తున్నారు. లేదు. ఆయన చాలా స్పష్టంగా preference ఇంజనీరింగ్ చదువుకొని మేము బయటకు వచ్చిన తర్వాత మాకు జాబ్ అప్లికేషన్ ఇవ్వలేదు అని అంటే మమ్మల్ని అవమానించినట్టే కదా అని వాళ్ళు అడుగుతున్నటువంటిది. ఎవరిని ఎవరు అవమానించడం ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం కాదు, మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అసలే కాదు. దాన్ని తప్పుదో పట్టించారు, మీడియా వక్రీకరించింది తప్ప రేవంత్ మీడియా రెడ్డి గారికి ఎప్పుడు కూడా- వక్రీకరించడం ఏంటి? ఆయన ఇంకోటి మేడం, లైవ్ లో చెప్తే ఆయన ఉంది, live లో మాట్లాడుతూ ఉంది. లైవ్ లో మాకేం పని వక్రీకరించడానికి? అసలు మీరు ఎలా చెప్తారంటే శ్రీనివాస్ రెడ్డి గారు, అసలు మీడియా ఉందే ఇంకా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరించడానికి మేము ఇక్కడ కూర్చున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. మార్చారు కానీ మీరు అంత వేరే వైపు తీసుకెళ్లారు. వేరే వైపు ఏం కాదు, ఇదే టాపిక్. ఆదిలాబాద్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మా ఖమ్మం జిల్లా కావచ్చు, ఎంతమంది యువకులకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, మరి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం ఇచ్చేయండి, చాలా మందికి అవకాశం ఫీజు ఇస్తున్నారు. రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం రిలీజ్ చేయండి. యూత్ అంతా మీ మేడం మీరు గమనించాలి, రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటికి కాదు, గత బీఆర్ఎస్ సర్కార్ ఏదైతే ఉందో అయితే అది natural process అది. అది government. కాంగ్రెస్ Government continuous ఉన్నది. అది కంటిన్యూస్ ప్రాసెస్ శ్రీనివాస్ రెడ్డి గారు. రియంబర్స్మెంట్ ఆగలేదు. మీరు వాళ్ళు గమనించాలి, ఏది- కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రియంబర్స్మెంట్ ఆగకుండా వస్తూనే అట్లా ఉంది. రానండి, వ్యవస్థ ఆ రోజు పెట్టండి. BRS వాళ్ళు ఏం చేశారు? అవును, కావాలని ఇవన్నీ అన్ని అప్పులు మొత్తం అబద్ధాలు ఆడుకుంటే ఇంకా ఈ అబద్ధాలు జనాలు నమ్మే మీరు పరిస్థితి లేదు. మాట్లాడండి, రామూర్తన్న మీరు ఎందుకు ఇందాక వెంకరెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు మీరు ఏది మాట్లాడి నేను ఏం మాట్లాడలేదు, రాసుకో అన్న. ఎందుకన్నా ఇప్పుడు మనం చెప్పండి. ఒకరికొకరం గొడవ పెట్టుకుందాం అంటే గొడవ పెట్టుకుందాం, నేను కూడా రెడీ. మాట్లాడండి. నేను కోట్ల